కొంతమంది అసలు నో చెప్పరు. వాళ్ళని ఏది అడిగినా సరే ఎస్, అన్నిటికీ అంగీకరిస్తారు, అన్నిటికీ ఎస్ చెప్పటమే. దానివల్ల వచ్చే నష్టం ఏంటయ్యా అంటే వీడికి స్టాండర్డ్స్ ఉన్నాయి, వీడికి వాల్యూస్ ఉన్నాయి అని ఎదుటి వాళ్ళకి తెలియదు. ఏం చెప్పినా సరే కరెక్టే, నువ్వు ఇది చేస్తావా, చేస్తా, పోనీ ఇది చేయకుండా ఉంటావా, చేయను. అదేంట్రా మరి ఇందాక చేస్తా అన్నావు ఇప్పుడు చేయనంటున్నావు, ఇందాక చేయమన్నావుగా చేస్తా అన్నా ఇప్పుడు చేయొద్దంటున్నావుగా నేను చేయను. అర్థమవుతుందా? అంటే అవతల వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుందంటే వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ లేనట్టుగా కనిపిస్తాం. అందుకే ఇంకా సింపుల్ పదం వాడాలి అంటే చాలా చీప్గా కనిపిస్తామండి. అర్థమవుతుందా? అందుకే కదా దాహమైనప్పుడు నీళ్ళ యొక్క గొప్పతనం తెలుస్తుంది అంటారు. అది కూడా ఏ ఎడారిలోనో బాగా ఎండలో మండిపోతున్నప్పుడు, మాడిపోతున్నప్పుడు, నాలికంతా డ్రై అయిపోయి దాహం బాగా మంచినీళ్ళు తాగకపోతే చచ్చిపోతాం అన్నప్పుడు వాటర్ వాల్యూ బాగా తెలుస్తుందండి. ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటే తెలీదు. ఈజీగా మీ రిలేషన్షిప్స్లో ఎస్పెషల్లీ ఎవరికి పడితే వాళ్ళకి మీ టైం ఈజీగా ఇస్తున్నారు అంటే మిమ్మల్ని సీరియస్గా తీసుకోరు.